హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. యు ఆర్ మై డెస్టినీలో 41 పార్ట్. వెచ్చని అతని శ్వాసకు చిరుగాలికే చిగురుటాకులా వణికిపోతున్న ఆమె గులాబీ రేకులలాగా అదిరే అదరాలను చూస్తూ రెండు జంట పదాలని ఒక్కటిగా మార్చేశాడు రానా. సాఫ్ట్ గా మొదలైన ముద్దుని అద్వి ఫీల్ అయ్యే లోపలే గాఢంగా మార్చేస్తూ ఊపిరి భారంగా మారుతున్న ఆమెని తన ఊపిరిని అందిస్తూ అదరాల యుద్ధాన్ని కొనసాగిస్తూ జంట నాలుకలను పెనవేస్తూ నాలుకల సంభ్రమంగా మారుస్తున్న వేళ డాడీ అన్న క్యూటీ పిలుపుకు ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి అతన్ని దూరంగా నెట్టేసి తన ఒడిలోంచి లేచి దూరంగా నిలబడింది అద్విక. అదరాలు దూరమైనా గాని అందులోని మకరందాన్ని ఇంకా ఫీల్ అవుతూనే ఉన్న రణ్వీర్ కూతురు పిలుపుకి స్పందించకపోగా డాడీ అంటూ మళ్ళీ పిలుస్తూ వచ్చి ఒళ్ళోకొచ్చింది క్యూటీ. కూతురి స్పర్శకు తేరుకొని, వావ్ ఏంజిల్, నువ్వు అప్పుడే లేచావా, గుడ్ గర్ల్, ఎవ్వరూ లేపకుండానే నీకు నువ్వుగా లేచావు అంటూ పాపను ముద్దాడి గుడ్ మార్నింగ్ ఏంజిల్ అన్నాడు రానా. గుడ్ మార్నింగ్ డాడీ అంటూ గుడ్ మార్నింగ్ మమ్మీ అని అద్విని కూడా విష్ చేసేసరికి హా మార్నింగ్ అంటూ తడగడుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అద్వి ఫాస్ట్గా. డాడీ, మమ్మీ ఎందుకలా, ఏమైంది, ఎందుకు రన్ చేస్తుంది అని అడిగింది. క్యూటీ ప్రశ్నకు ఇంతకు ముందు జరిగింది తలుచుకొని బ్లష్ అవుతున్న రానా హహ అని నవ్వుతూ, మీ మమ్మీ రన్నింగ్ రేస్ ప్రాక్టీస్ చేస్తుంది బంగారం, పద మనం ఫ్రెష్ అవుదాం, నాని వెళ్తున్నారంట అని చెప్పి క్యూటీని బెడ్ దింపగానే క్యూటీ తుర్రున రూమ్లోంచి బయటకు పరిగెత్తి కౌసల్య గారి కాళ్ళని చుట్టేసి, నాని నువ్వు వెళ్తున్నావా అని అడిగింది. క్యూటీ ఏం అడుగుతుందో అర్థం కాని కౌసల్య తనను ఎత్తుకొని, ఏంటి క్యూటీ ఎత్తుకోవాలా అని అడుగుతుంటే వెనక నుంచి రానా వచ్చి, నువ్వు వెళ్తున్నావా అని అడుగుతుంది మమ్మీ అని చెప్పాడు. ఓ అదా అని, అవును చిట్టి తల్లి, మరి వెళ్ళాలిగా, ఇంటి దగ్గర తాతయ్య ఒక్కరే ఉంటారుగా అన్నారు ఆవిడ. కానీ నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదు నాని, నేను నీతో వస్తా అంది ముద్దు ముద్దుగా. కౌసల్య గారు నవ్వుతూ, నువ్వు నాతో వచ్చేస్తావా చిట్టి తల్లి, మరి నా దగ్గర ఉంటావా, మళ్ళీ మమ్మీ డాడీ అని ఏడవు కదా అని అడిగింది. ఓ వస్తానాని, నేనేం ఏడవను, నీతోనే ఉంటా అంది క్యూటీ. కౌసల్య క్యూటీ మాటలకు మురిసిపోతూ, నా బంగారం, సరే నిన్ను నాతో పాటే తీసుకెళ్తాను. అద్వి విన్నావుగా, క్యూటీ నాతో వస్తుందంట, మరి తీసుకెళ్ళనా అని అడిగింది కౌసల్య. అది మీతో వస్తాననేది ఎందుకో తెలుసా ఆంటీ, ఇక్కడుంటే నేను రోజు స్కూల్కి పంపిస్తాను, అక్కడైతే స్కూల్ డుమ్మా కొట్టొచ్చని దాని ప్లాన్, అంతే కదా క్యూటీ అంటూ క్యూటీని ఉరిమి చూసింది అద్వి. చూడు డాడీ మమ్మీ ఎలా అంటుందో అంటూ కౌసల్య గారి దగ్గర నుండి రణ్వీర్ మీదకి దూకుతూ చెప్పింది క్యూటీ. రానా క్యూటీని క్యాచ్ చేసి జాగ్రత్తగా పట్టుకొని, దాని మొహం, దానికేం తెలియదు ఏంజిల్, నీకు డుమ్మా కొట్టాల్సిన అవసరం ఏముంది, అది చిన్నప్పుడు అలాగే చేసిందేమో, అందుకే ఇప్పుడు నిన్నంటుంది అంటూ అద్విని ఓరగా చూస్తూ చెప్పాడు రానా. రానా అలా అనగానే అద్వి అతన్ని చంపేసేలా చూస్తూ, ఏయ్ ఏంటే నా మీద మీ డాడీకి చాడీలు చెప్తున్నావు, నేను చెప్పింది నిజమేగా, ఎప్పుడైనా ఒక్కసారైనా నువ్వు నీ అంతట నువ్వుగా మమ్మీ స్కూల్కి వెళ్తా అన్నావా, రోజు నిన్ను నిద్ర లేపడం దగ్గర నుండి నీకు పాలు తాగించి బ్రేక్ఫాస్ట్ చేయించి నిన్ను స్కూల్కి పంపేసరికి నా తల ప్రాణం తోకకు వస్తుంది అంది అద్విక. అద్విక అలా అనగానే రణ్వీర్ అద్వి వెనక్కి చూడడం చూసి, ఓయ్ ఏంటి చూస్తున్నావు అంది. అదే నువ్వు ఇందాక తోక అన్నావుగా, ఎక్కడుందా అని వెతుకుతున్నా అన్నాడు రానా అదేదో సీరియస్ మ్యాటర్లా ఫేస్ పెట్టి. రానా అలా అనగానే క్యూటీ కిలకిల నవ్వుతుంటే కౌసల్య సుజాత వస్తున్న నవ్వుని అరచెయ్యి అడ్డం పెట్టి ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరూ తనని అలా చూసి నవ్వడం వల్ల అద్వికి పిచ్చి కోపం వచ్చి, ఏంటే అలా పిచ్చిదాన్లా అంతలా నవ్వుతున్నావు అంటూ క్యూటీని తిట్టి, పద ముందు ఫ్రెష్ అవుదువు గాని అంటూనే క్యూటీని తీసుకొని వెళ్ళిపోయింది. ఈ పిచ్చి నవ్వు ఒకటి లేట్ అవుతుంటే అని రణ్వీర్ చేతుల్లోంచి క్యూటీని తీసుకుంటూ పనిలో పనిగా రానా నడుము దగ్గర వాతలు తేలేలాగా గట్టిగా గిల్లేసి క్యూటీని తీసుకొని పెరట్లోకి వెళ్ళింది. అద్విక గిల్లుడికి ఆ అంటూ గావు కేక పెట్టి, అమ్మ అత్తల చేత ఏమైంది, ఎందుకలా వచ్చావు అంటూ ప్రశ్నల వర్షం మరి కురిపించుకొని మరి హిహిహి అని వెర్రి నవ్వు ఒకటి నవ్వి గండు చీమ గిల్లిందని పొంతన లేని సమాధానం చెప్పి వెళ్తున్న అద్వికని చూస్తూ, రాక్షసి నిన్నటి నుండి గిల్లుతూనే ఉంది అని తిట్టుకున్నాడు మనసులో రానా. వెళ్తున్న అద్వి ఉడుక్కుంటున్న రానా ఫేస్ ని చూసి నవ్వుకుంటూ,
అది అలా ఉంటది మరి నా జోలికి వస్తే అని కళ్ళతోనే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. అద్వి కళ్ళ వార్నింగ్ అర్థం చేసుకొని నీ పని ఇప్పుడు కాదే నైట్కి చూపిస్తా ఈ రానా అంటే ఏంటో అనుకుంటూ మమ్మీ నేను కూడా ఫ్రెష్ అయ్యేసి వస్తాను అని రూమ్లోకి వెళ్ళాడు రానా. వాష్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ రిమూవ్ చేసి అద్వి పెట్టిన మచ్చను చూసుకొని వామ్మో ఇది మామూలు మనిషి కాదు ఖచ్చితంగా సైకోనే అని ఇక నుండి దీనికి దొరకకుండా జాగ్రత్త పడాలి అనుకుని ఫ్రెష్ అయ్యి అరగంటలో బయటకు వచ్చాడు రానా. క్యూటీ కూడా అప్పటికే రెడీ అయిపోయి వెళ్ళడానికి సిద్ధమైన కౌసల్య గారితో పాటు వెళ్తానని మారం చేస్తుంది. సరే ఆంటీ క్యూటీని మీతో తీసుకెళ్ళండి నేను మీతో పాటే వస్తాను మిమ్మల్ని డ్రాప్ చేసి నేను కూడా వెళ్తాను నాకు కూడా బయట షాపింగ్కి వెళ్ళే పనుంది అది అయ్యాక రిటర్న్లో క్యూటీని తీసుకొచ్చేస్తాను అని చెప్పింది అద్విక. మమ్మీ నేను నిన్ను డ్రాప్ చేస్తాను నేను కూడా షాపింగ్ చేసుకోవాలి అటే నిన్ను డ్రాప్ చేసి నేను షాపింగ్కి వెళ్తాను పద అన్నాడు రానా. కౌసల్య ఇద్దరిని చూసి ఏదో ఆలోచన వచ్చినట్టు అద్వి రానా మీ ఇద్దరికి బయట పనుంది కాబట్టి ఇద్దరు ఒకే కారులో వెళ్ళి నన్ను డ్రాప్ చేసి అటే వర్క్ కూడా చేసుకొని రిటర్న్లో క్యూటీని తీసుకొని వచ్చేయండి అని చెప్పింది. హా అవును అద్వి నిజమే ఇద్దరూ అటే వెళ్ళేదానికి వేరువేరుగా వెళ్ళడం ఎందుకు ఇద్దరూ కలిసే వెళ్ళండి కలిసే రండి అంది సుజాత. ఇక తల్లి మాటకు ఎదురు చెప్పలేక సరే అంది అద్విక. రానా కూడా అద్వితో వెళ్ళడం అనేసరికి హ్యాపీగా ఓకే చెప్పేశాడు. క్యూటీకి నానితో వెళ్ళడానికి ఓకే అనేసరికి హ్యాపీగా గెంతులు వేసింది. రానా ఎత్తుకునుండగానే అరగంట తర్వాత రానా డ్రైవింగ్ చేస్తుంటే పక్కన అద్వి వెనక సీట్లో కౌసల్య క్యూటీ కూర్చుని ఉంటే రానా విల్లాకు స్టార్ట్ అయ్యారు. అరగంటలో కౌసల్యని క్యూటీని విల్లా దగ్గర డ్రాప్ చేసి ఇంట్లోకి రమ్మంటే ఇప్పుడు కాదు మమ్మీ రిటర్న్లో వస్తానని వెళ్ళిపోయారు రానా అద్వికాలు. ఇంకా రానా డైరెక్ట్గా షాపింగ్ మాల్ వైపు కార్ తిప్పి నువ్వెక్కడికి వెళ్ళాలి అని అడిగాడు అద్వికతో. నిన్న పగలగొట్టిన ఫోన్ రీప్లేస్ చేయాలిగా అంది అద్విక. పగలగొట్టడం దేనికి అనవసరంగా డబ్బులు వదిలించుకొని మరీ రీప్లేస్ చేయడం దేనికి అన్నాడు రానా. అంత ఆవేశం ఎందుకు నీకు అసలు కాస్తైనా ఆలోచించే పని లేదా అన్నాడు డ్రైవ్ చేస్తూనే. ఆవేశం ఆలోచనల గురించి నువ్వే చెప్పాలి మరి అంటూ వెటకారంగా చెప్పి అయినా అసలు ఇదంతా నీ వల్లే కదా నువ్వే గనక అలా వచ్చిన వాళ్ళతో ఇకిలిస్తూ మాట్లాడకపోతే నేనలా చేసేదాన్నే కాదు కదా అంది మూతి తిప్పుతూ అద్విక. నేను మాట్లాడితే నీకేంటే నొప్పి జలస్ ఫీల్ అవుతున్నావా నాకు పడిపోయావా పర్లేదు చెప్పు సారీ రణ్వీర్ ఇన్నాళ్ళు నేను చేసింది తప్పే అని ఒప్పుకో అన్నాడు యాటిట్యూడ్గా. ఏంటి నేను నీకు సారీ చెప్పాలా నీకు పడిపోయానా ఇంకేంటి నాకు జలసా అంత లేదు బాబు నీకు నేను పెళ్లికి ముందే చెప్పినట్టు నువ్వు వేరే ఏ అమ్మాయితో మాట్లాడడానికి వీల్లేదు అందుకు నేను అలా అన్నాను అంతేగాని నువ్వు అనుకునేంత సీన్ లేదులే అక్కడ అంది అద్విక. సీనే ఉందో లేక సినిమానే ఉందో ఇప్పుడే ట్రయల్ చూపించమంటావా అంటూ కారు ఆపేశాడు రానా. ఏంటి ఏం చూపిస్తావు అంది అద్వి కంగారుగా ఉదయం రూమ్లో జరిగింది గుర్తు తెచ్చుకొని తడబడుతూ. అద్వి మనసులో అనుకుంటున్నది విన్నట్టుగానే నవ్వుకుంటూనే సీట్ బెల్ట్ తీసేసి పూర్తిగా ఆమె వైపు తిరిగి దగ్గరగా వచ్చిన రానా అదే నన్నెవరు చూసేంత సీన్ లేదని నువ్వు నన్ను చూసి జలస్ ఫీల్ అవ్వట్లేదు అని అంటున్నావు కదా డార్లింగ్ అది నిజమో కాదో నిరూపిస్తాను అంటున్నాను దానికే ఎందుకంత కంగారు పడుతున్నావు అంటూ అద్వి మొహం మీద పడుతున్న బేబీ హెయిర్ని అతని ఇండెక్స్ ఫింగర్తో పక్కకు తోస్తూ అన్నాడు రానా. ఏం అవసరం లేదు నువ్వు ముందు దూరం జరుగు అంది అద్విక వణికే గొంతుతో. ఎందుకు డార్లింగ్ అంటూ సేమ్ అద్విక అలాగే మాట్లాడుతూ నాకేదైనా తీసుకుంటే తిరిగి ఇచ్చేయడం అలవాటు డార్లింగ్ మరి నువ్వు నాకు ఇంతకు ముందు ఇచ్చింది తిరిగి ఇవ్వాలిగా అంటూ చెంప మీద తడుముతున్న చేతిని అలాగే ఉంచి థంబ్ ఫింగర్తో ఆమె పెదాల మీదకు తీసుకొచ్చి సాఫ్ట్గా రబ్ చేస్తూ గులాబీ రంగులో మెరిసిపోతూ ఊరిస్తున్న పెదాలను చూస్తూ ఇంటెన్స్డ్గా అన్నాడు రానా. అతని వాయిస్లోని హస్కీనెస్కి లొంగిపోతూనే లయ తప్పి పెరుగుతున్న ఆమె గుండె చప్పుడు ఆమెకే వినిపిస్తుంటే కష్టంగా వద్దు రణ్వీర్ ప్లీజ్ దూరం జరుగు అంది లో గొంతుకతో. నో డార్లింగ్ ఛాన్సే లేదు అంటూ
ఓ చేత్తో పెదాలు తడిమేస్తూనే మరో చేత్తో ఆమె నడుము మీదికి చేర్చి నున్నటి ఆమె నడుముపై సుతారంగా సరిగమల వీణను మీటుతూ నడుము మడతల్లో 2 వేళ్లతో గట్టిగా గిల్లేశాడు రానా. అతని గోటి గిచ్చులకి నొప్పి రావాల్సిన సమయంలో నొప్పికి బదులు ఒంట్లో కరెంటు పాస్ అయిన ఫీల్ వచ్చి వెన్ను జలధరిస్తుంటే ఒక్కసారిగా అతన్ని వెనక్కి తోసేసి కళ్ళు మూసుకొని ఆమె ఒంట్లో కలిగిన అలజడిని తగ్గించే ప్రయత్నం చేస్తుంది అద్విక. గట్టిగా మూసినందున ముడుచుకొని ఉన్న కనురెప్పలు, ముడిపడిన నుదురు మీద టెన్షన్ వల్ల చేరిన చిరు చెమట చుక్కలు, శ్వాసను అదుపు తప్పి చేస్తున్నందుకు ఎగురుతున్న కోటేరు వంటి ముక్కు, ఇంకా కంగారు తగ్గలేదు అని చెప్పడానికి సూచనగా అదురుతున్న పెదాలు, కంగారుని లోపలే దాచేస్తూ గొటకలు మింగుతుంటే కదులుతున్న తెల్లటి శంఖం లాంటి మెడ, గుండెల్లో పెరిగిన అలజడిని పైకే చూపిస్తున్న శిఖరాగ్రాల వంటి పయ్యద, అన్నీ వెరసి ఆమెను చూస్తుంటే అజంతా శిల్పానికి ప్రాణం పోసుకుని తన కళ్ళ ముందుకు వచ్చిందా అన్నంత ఆశ్చర్యంగా ఆమె అందాలను చూస్తూ ఉన్నాడు రానా రెప్ప వాల్చకుండా. 5 నిమిషాల వరకు కారులో మౌనం రాజ్యమేలగా ఆమె శ్వాస చప్పుడు డిటిఎస్ రేంజ్లో వినబడింది బయటకి. 6వ నిమిషంలో కుదుటపడి డైరెక్ట్గా రణ్వీర్ని చూడలేక ఆగి ఉన్న కారులోంచి దిక్కులు చూసింది. అది షాపింగ్ మాల్ పార్కింగ్ అయ్యేసరికి వాళ్ళు వచ్చింది షాపింగ్ కోసమని అర్థం చేసుకొని కారులోంచి దిగడానికి డోర్ ఓపెన్ చేస్తుంటే లాక్ అయ్యున్న డోర్ ఓపెన్ కానని మొరాయించింది. 2 నిమిషాలు తన ప్రయత్నాలు చూసిన రానా 3వ నిమిషం లాక్ ఓపెన్ చేస్తూ, ఏంటి డార్లింగ్, డోర్ బద్దలు కొడతావా ఏంటి అన్నాడు. అతని మాటలు వింటూనే ప్రయత్నిస్తున్న ఆమెకి 4వ నిమిషానికే డోర్ ఓపెన్ అవ్వగానే 5వ నిమిషం శారీ సెట్ చేసుకుని కిందికి దిగింది. ఆ తర్వాత రానా కూడా మాస్క్ సెట్ చేసుకొని కార్ లాక్ చేసి బయటకు వచ్చి ఫాస్ట్గా నడుస్తున్న అద్విని అంతకన్నా ఫాస్ట్గా వచ్చి క్యాచ్ చేసి స్పీడ్గా నడుస్తున్న ఆమె నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాగి ఆమె నడకలోని వేగాన్ని తగ్గించాడు. రానా, మన ఇంట్లో లేము, కాస్త మనం ఎక్కడున్నామో చూసుకొని బిహేవ్ చేస్తే బాగుంటుంది అంది అద్విక కోపంగా. హే డార్లింగ్, ఇప్పుడు నేనేం చేశానే? నా పిల్లాన్ని నేను పట్టుకోవడం కూడా తప్పేనా అన్నాడు రానా. నీకేంటి, మాస్క్ వేసుకుని ఉన్నావు, ఎవరికి నీ ఫేస్ కనపడదు. ఒకవేళ మాస్క్ తీసిన హీరోవి కాబట్టి ఇలాంటివన్నీ నీకు కామన్ కావచ్చు, బట్ నాకు కాదు. చూసిన వాళ్ళందరూ చిచి 10 మంది ఉండే ప్లేస్లో ఇదేంటి, నీకు లేకపోయినా నాకైనా ఉండాలిగా అని తిట్టుకుంటారు అంతా అని అద్విక కోపంగా అనగానే, చా, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు డార్లింగ్. నేను జస్ట్ పట్టుకున్నాను అంతే, ముద్దు పెట్టుకోలేదు, ఇంకా ముందుకు కూడా వెళ్ళలేదు అన్నాడు రానా. ఆ పట్టుకోవడం ఏమైనా మామూలుగా పట్టుకున్నావా? వదిలితే ఎక్కడ పారిపోతానో అన్నంత గట్టిగా పట్టుకుంటున్నావు, కొండ చిలువలా చుట్టేస్తావు. కాస్త దూరం జరుగు రణ్వీర్ అంది అద్విక. దూరమా? నో డార్లింగ్, ఇకపై మన మధ్య దూరం అనే వర్డ్ దూరంగా ఉండాలి, గుర్తుపెట్టుకో, గాట్ ఇట్ అన్నాడు రానా. కనీసం కాస్త లూజ్ అయినా పట్టుకో రానా, ఒంట్లో ఎముకలు విరిగేలా ఉన్నాయి అంది అద్విక. అసలు నీ ఒంట్లో ఎముకలు ఎక్కడున్నాయి? బుజ్జి ర్యాబిట్లా ఎంత మెత్తగా ఉంటేను అంటూ నడుమును ప్రెస్ చేస్తూనే అన్నాడు రానా. రణ్వీర్, ముందు అక్కడి నుంచి చేయి తీస్తావా లేదంటే నేను వెళ్ళి కారులో ఉంటాను, నువ్వు షాపింగ్ చేసుకుని వచ్చేయి అంది కోపంగా అద్విక. ఓకే డార్లింగ్, ఎందుకంత కోపం, వదులుతానులే అంటూనే నడుము చుట్టూ ఉన్న చేతిని వెంటనే పైకి తెచ్చి షోల్డర్ చుట్టూ వేశాడు. అద్వి ఆ చేతిని రణ్వీర్ని మార్చి కోపంగా చూస్తూ, ఏంటిది అని షోల్డర్ మీదున్న చెయ్యిని కళ్ళతోని చూపిస్తూ కళ్ళు ఎగరేసింది. అది చూసి నవ్వుతూ, ఇంతకన్నా దూరంగా ఉండడం అంటే నా వల్ల కాదు డార్లింగ్, ఇక ఆ చూపులో ఆపేసి లోపలికి పద అంటూ లాక్కుపోయాడు రానా. గంట పాటు మార్ట్ మొత్తం తిప్పి అతనికి కావలసిన సోప్స్, డియోడ్రెంట్స్, షవర్ జెల్, ప్రోటీన్ షేక్స్ అంటూ అన్నీ తీసుకొని పక్కనే ఉన్న క్లోత్ సెక్షన్స్కి వెళ్ళారు. అక్కడ తనకి కావలసిన డ్రెస్సెస్, నైట్ వేర్స్ అంటూ అక్కడో గంట తినేసి ఆ తర్వాత పక్కనే ఉన్న కిడ్స్ సెక్షన్కి వెళ్ళి అక్కడ క్యూటీ కోసం రెగ్యులర్ వేర్, పార్టీ వేర్, క్యాజువల్ వేర్, నైట్ వేర్ అంటూ ఓ 2 గంటలు కరిగించేసి అటు నుండి పై ఫ్లోర్లో ఉన్న లేడీస్ వేర్కి చేరుకున్నారు. అద్వి ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి శారీస్ మాత్రమే వేర్ చేస్తుండడం గమనించిన రానా శారీస్ సెక్షన్లోకి తీసుకెళ్ళి అక్కడున్న సేల్స్ గర్ల్తో, నా వైఫ్కి అద్దరిపోయే పార్టీ వేర్ శారీస్ చూపించండి అనగానే సేల్స్ గర్ల్ శారీస్ చూపిస్తూ ఉంటే ఎంతసేపటికి ఒక్క శారీ కూడా సెలెక్ట్ చేయట్లేదు అద్విక. రానా ఎన్ని శారీస్ చూపిస్తున్నా కలర్ బాలేదు అని, డిజైన్ బాలేదు అని వంకలు పెడుతూ అన్నింటినీ పక్కన పెట్టేస్తుంది. ఇక రానా నీరసంగా
మొహాన్ని వేలాడేసి, డార్లింగ్ ఏంటి ఇది, ఎంతసేపు, కనీసం ఒక్కసారి అయినా సెలెక్ట్ చేయవే అని ఏడుపు మొహంతో అంటే, నచ్చకుండా ఎలా తీసుకోవాలి రానా? నిమిషాలు కాస్త గంట అవ్వడానికి చేరువ అవుతుంటే, డార్లింగ్ ఇక నా వల్ల కాదే, నేను అక్కడ కూర్చుంటాను, నీ ఇష్టం ఉన్నంతసేపు చూసుకో అని అక్కడ జెంట్స్ కోసం వెయిట్ చేసేందుకున్న సోఫాలో సెటిల్ అయ్యాడు రానా. రానా అలా వెళ్ళగానే అతన్ని చూసి నవ్వుకుంటూ సేల్స్ గర్ల్ వైపు తిరిగి ఏదో చెప్పి తనకు కావాల్సిన రేంజ్లో శారీస్ తెప్పించి 5 నిమిషాల్లో ఒకే శారీని సెలెక్ట్ చేసుకొని బిల్ కూడా అక్కడే పే చేసేసింది అద్విక. ఆ తర్వాత రానా దగ్గరికి వెళ్ళి, హలో మిస్టర్ రానా, ఇక పదండి వెళ్దాం అంది అద్విక. రానా ఆశ్చర్యంగా, అదేంటి, ఇప్పటి వరకు నేను అక్కడ ఉంటే గంట అయినా సెలెక్ట్ చేయలేదు, నేను ఇలా వచ్చిన 5 నిమిషాల్లోనే నీకు నచ్చిన డిజైన్ కలర్తో కలిసిన శారీ దొరికేసిందా అన్నాడు కళ్ళు మిటకరించి చూస్తూ. హా అంది అద్విక. ఏది, ఓసారి ఆ శారీ చూపించు, చూసి తరిస్తాను అన్నాడు రానా. అది ఆల్రెడీ కింద బిల్లింగ్ సెక్షన్కి పంపించేశారు అని చెప్పి, పద ముందు వెళ్దాం, ఇంకా నేను ఫోన్ కూడా తీసుకోవాలి అంది అద్విక. హా పద అంటూ వెళ్తుంటే డిస్ప్లేలో పెట్టిన పింక్ కలర్ హెవీ ఎంబ్రాయిడ్ స్టోన్ వర్క్స్లో ఉన్న శారీ రణ్వీర్ కళ్ళకు చిక్కి అతన్ని అక్కడే ఆగేలా చేసింది. ముందు నడుస్తున్న అద్వి రణ్వీర్ రాకపోవడం చూసి వెనక్కి తిరిగి, ఏంటి రానా అక్కడే ఆగిపోయావు, పద అంటుంటే, ఆగు డార్లింగ్, ఈ శారీ చూడు, సూపర్ ఉంది కదా, ఇది తీసుకో, నీకు చాలా బాగుంటుంది అన్నాడు రానా. అద్వికి కూడా ఆ శారీ నచ్చి దగ్గరికి వెళ్ళి చూసి కొంచెం కిందికి వెళ్ళి బార్డర్కి వర్క్ చూస్తున్న వంకతో ప్రైస్ ట్యాగ్ చూసింది. 1,00,000తో ఉన్న ప్రైస్ ట్యాగ్ అది చూసిన అద్వి 1/2 నిమిషంలోనే చీరను ఏంటి అద్వి, నీకు నచ్చలేదా అన్నాడు రానా. ఈ డిజైన్ బాలేదు రణ్వీర్, పద అంటూ తీసుకెళ్ళింది. కానీ ఆ శారీ ఫస్ట్ చూడగానే అద్వి కళ్ళల్లో ఇష్టాన్ని చూసిన రానా ప్రైస్ చూసి శారీని వదలడం గమనించి, ఆ డిజైన్ తనకి నచ్చకపోవడానికి రీజన్ ఆ శారీ ప్రైస్ అని అతనికి అర్థం అవడానికి నిమిషం పట్టలేదు. వెంటనే ఆమెకి తెలియకుండానే ఆ శారీ ప్యాక్ చేయించేశాడు. తర్వాత రానా తీసుకున్న అన్ని డ్రెస్సెస్కి యాక్సెసరీస్కి అన్నిటికీ కలిపి 2 లక్షల గుటకాయ స్వాహా చేసుకుని క్లోత్ సెక్షన్ నుండి బయటకు వచ్చారు. తర్వాత మొబైల్ స్టోర్కి వెళ్ళి రణ్వీర్ బ్రాండెడ్ మొబైల్స్ చూస్తుంటే అవి వద్దని చెప్పి ఆ అమ్మాయికి అంతకుముందు ఉన్న సేమ్ మొబైల్, సేమ్ బ్రాండ్, సేమ్ కలర్తో ఫోన్ తీసుకొని బిల్ చేయించి దానికి రానా కార్డ్ ఇస్తుంటే వద్దని తన దగ్గర ఉన్న లిక్విడ్ క్యాష్ ఇచ్చేసి మొబైల్ స్టోర్ నుండి బయటకు వచ్చేశారు అద్విక రానా. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి సిరివెన్నెల కథల ప్రపంచంలో యు ఆర్ మై డెస్టినీ. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.